నువ్వు ఎన్ని పూజలు చేసినా ఈ గణేష మంత్రం లేకపోతే ఫలితం రాదు. వినకపోతే పశ్చాత్తాప పడతావు. గణపతి రహస్య మంత్రం. ఈ ఒక్క మంత్రం లేకపోతే నీ పూజలు వృధా, ఫలితం రాదు. ఇది తప్పనిసరి. వినకపోతే నష్టం. తల్లి, ఈ వీడియో నువ్వు యాదృచ్ఛికంగా చూడడం కాదు. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు పాటించినా, ఎన్ని మంత్రాలు చదివినా ఈ ఒక్క గణేష మంత్రం లేకపోతే నీకు ఫలితం రాదు తల్లి. ఇది వినకుండా వెళ్ళిపోతే తరువాత నువ్వే పశ్చాత్తాప పడతావు. కామెంట్లో ఓం గం గణపతయే నమః అని టైప్ చేయి. వినాయకుడు నీకు అడ్డంకాలు తొలగిస్తాడు. తల్లి, ఎందుకంటే నీ జీవితంలో ఎందుకు పనులు ఆగిపోతున్నాయో తెలుసా? ఎందుకు ప్రతి పని చివర నిమిషంలో ఆగిపోతుందో తెలుసా? ఎందుకు నీకు దక్కవలసినది దక్కడం లేదో తెలుసా? అది ఒక్క కారణం వల్లే. నువ్వు చాలా ప్రయత్నిస్తున్నావు, నువ్వు నిజాయితీగా పూజలు చేస్తున్నావు, కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు కదా. ఎవరైనా చెప్తారు అదృష్టం లేదని, కానీ నిజం ఏమిటంటే నీ పూజలో ఒక్క ముఖ్యమైన భాగం మిస్ అవుతుంది. తల్లి, వినాయకుడు అడ్డంకుల నివారకుడు, కానీ నువ్వు ఆయనను సరిగ్గా ప్రార్థించకపోతే నీ మార్గంలో అడ్డంకులు తొలగవు. ఇది చాలామందికి తెలియని నిజం. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు నేను మాత్రమే ఇబ్బంది పడాలి, ఎందుకు నా కోరికలు నెరవేరడం లేదు అని. తల్లి, ఇప్పుడు విను. నీ సమస్యకు సమాధానం ఇదే. ఈ రోజు వరకు నువ్వు నీ సమస్యకు సమాధానం ఇదే. గణపతిని పూర్తిగా సంతృప్తిపరచలేదు. ప్రతి పూజ ప్రారంభంలో గణపతిని స్మరించాలి, కానీ సరైన మంత్రంతో స్మరించాలి. ఈ మంత్రం వినేవాళ్ళు వారి జీవితంలో అడ్డంకులు కరిగిపోతాయి. వినకుండా వదిలేసే వాళ్ళు తర్వాత పశ్చాత్తాప పడతారు. ఇప్పుడు జాగ్రత్తగా విను తల్లి. ఆ మంత్రం ఏంటో చెప్తాను. ఓం గం గణపతయే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం గజాననాయ నమః. ఇప్పుడు ఈ మంత్రం యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఓం గం గణపతయే నమః అంటే గణపతికి నమస్కారం, నా అడ్డంకులు తొలగించు అని అర్థం. విఘ్నేశ్వరాయ నమః అంటే అడ్డంకుల అధిపతి, వాటిని తొలగించేవాడు అని అర్థం. సుముఖాయ అంటే శుభముఖం కలిగినవాడు, మంచి ఫలితం ఇస్తాడు అని అర్థం. ఏకదంతాయ ఒక దంతం ఉన్నవాడు, ఏకాగ్రతకు సంకేతం. లంబోదరాయ పెద్ద పొట్ట, సంపద, సహనం. గజాననాయ ఏనుగు ముఖం, జ్ఞానం, బలం. ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు లేదా 21 సార్లు చెప్పు. ప్రత్యేకంగా ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు దీపం వెలిగించి చెబితే ఇంకా శక్తి పెరుగుతుంది. కానీ తల్లి, ఈ మంత్రాన్ని పట్టించుకోకపోతే నీ పనులు అలాగే ఆగిపోతాయి, నీ కష్టాలు అలాగే కొనసాగుతాయి. ఈ మంత్రం పాటిస్తే నీ అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి, నీ జీవితం సెట్ అవుతుంది, నీ కోరికలు నెరవేరడం మొదలవుతాయి. ఇప్పుడే కామెంట్లో గణపతి పప్ప మోరియా అని టైప్ చేయి. నీ కోరికలు కూడా రాయి. తల్లి, ఇక నీ బాధ ముగుస్తుంది, ఇక నీ జీవితంలో మార్పు వస్తుంది. గణపతి నీకు మార్గం చూపిస్తాడు. ఈ వీడియోను స్కిప్ చేసిన వాళ్ళు ఈ రహస్యాన్ని కోల్పోతారు. చివరి వరకు వినేవాళ్ళు వారి జీవితం మారుతుంది. తల్లి, ఇప్పుడు నీ చేతిలో ఉంది. ఈ మంత్రాన్ని నమ్మి పాటిస్తావా లేకపోతే మిస్ అవుతావా అని. గణపతి నీకు ఒక అవకాశం ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. మీ కోరికను కూడా రాయండి. 3 షేర్ చేయండి. గణపతి ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుంది.